ప్రయత్నం చేయండి. దైవజనులు కూడా కూర్చుండే వారు ఎదురెదురికి కూర్చోగలిగితే మనకి దేవుని వాక్యానికి సమీపంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి బాగా వెనక్కి వెళ్ళిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిరా దేవా అన్ని భాషలతో అభిషేకించు, మమతో కుమా దేవ నదిలో ప్రవచించుదా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. ఎముకలలో ఎలలో గొప్ప సైన్యం ఎదురు చూడగా, నీ అధికారం దయచేయమా, జీవనదిలో ప్రవశించుదా. ఎముకలలో ఎలలో గొప్ప సైన్యం ఎదురు చూడగా, నీ అధికారం దయచేయమా, దేవనదిలో ప్రవచించుదా. దేవా అన్ని భాషలతో అభిషేకించు, గాలు మమతా కుమా దేవనదిలో ప్రవచించుదా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. కరిమేలు కొండపైన గొప్ప మేఘం ఆవరించిన, ఆమె భయపడిన అగ్నివర్షం కుమ్మరించిన. కరిమేలు కొండపైన గొప్ప మేఘం ఆవరించిన, ఆహాము భయపడిన అగ్నివర్షం కుమ్మరించిన. మండే అగ్నిరా దేవా అన్ని భాషలతో అభిషేకించు, గాలు మమతా కుమా దేవనదిలో ప్రవచించుదా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా.
సీనాయి పర్వతమందు అగ్ని పదవల్లి నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పదవల్లి నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మన్ని అగ్నిరా దేవా అన్ని భాషలతో అభిషేకించు, గాలి మమతా కోమా దేవనదిలా ప్రవచించుదా. పంచకాల అభిషేకం సర్వజనుల కోసం, గతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన ప్రియులు డేవిడ్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ, ఒకసారి సభలో ఉన్నవారందరూ 2 చేతులు పైకెత్తి ఒక్క స్తోత్రం చెప్తారా? ఇక్కడ దాకా రాలేదర్రా ఎలవయ్యా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఇలా పాడుకుంటూ పోతూ ఉంటే సమయం అంతా వ్యర్థమవుతూ ఉంది. మన మధ్యలోకి నేటి వర్తమానికులు, దైవజనులు, అభిషక్తులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు కనుక పాటలు ఇంతటితో ముగించి మధ్యలో ఒక పాట ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దయతో గమనించాలని ప్రభు పేట తెలియపరుస్తూ, ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం. జరగబోతున్న ఈ సభ దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినట్లుగా మా ఆలమూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్లో ద మోస్ట్ సీనియర్ దైవజనులు అహరోన్ పిన్ని గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి జరుగుతున్న ఈ సభ అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించులాగున వారు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి మరి సభలో ఉన్న వారందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లు ఈ పినపల్ల ప్రాంతం పైన దేవుడు తన ఆశీర్వాదాన్ని కుమ్మరించినట్లుగా ప్రార్థనా పూర్వకంగా ఉండి ముందుకు సాగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. మా ప్రియులు అహరోన్ పిన్నయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవదేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నేను మా ప్రియులు గాబ్రియలయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మహాసభల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అయా నీ సువార్త రక్షణ మహాసభలుగా ప్రభువా ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసి ఉంటుండగా ప్రారంభపు దినము తండ్రి ఎంతవరకు నీ సన్నిధి ఉంచి ప్రారంభ ప్రార్థనలు మొదలుకొని కీర్తనలో ప్రభువా మీరుండి నాయన ప్రభు ఇంతవరకు నీ నామాన్ని అయా ఘనపరుచుకున్న రీతిని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రాముఖ్యమైనటువంటి సమయానికి నాయన మేము వస్తూ ఉన్నాం. అయా నీ సేవకులు ప్రభువా నాయన వర్తమానికులు ఈ స్థలానికి నడిపించబడి ఉంటుండగా ఈ రాత్రి వారు ఈ స్థలములో నిలిచి నాయన నీ వాక్కును విత్తుతూ ఉండగా అయా ప్రతి ఒక్కరి హృదయాన్ని నాయన మీరు తెరువ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా నా నీ గ్రామానికి నాయన గ్రామ కుటుంబాలకు కావలసినటువంటి ఆశీర్వాదకరమైన నీ మాటలు ప్రభువా నాయన నీ సేవకుని నోటి నుంచి ప్రభువా అయా నాయన ప్రభువా నాయన మీరు పలకవలసిందిగా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా నీ వాక్యము వెలువడటంతోనే ప్రభువా హృదయాలు మార్చబడతాయి. అయా నీ వాక్కు విడుదల అవడంతోనే ప్రభువా నాయన ఒక వ్యక్తి ఆదరించబడతాడు. అయా నీ మాటలో నాయన ప్రభా నాయన ఆదరణ ఉన్నది, రక్షణ ఉన్నది, స్వస్థత ఉన్నది ప్రభా. అలాంటి నాయన నీ వాక్కు విడుదలవుతుండగా నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకముని స్థలమందు నాయన ప్రభా అయా మీరు ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ నామానికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి విధమైన దురాత్మ కార్యాలన్నీ కూడా నజరేయుడని యేసు నామంలో లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. అయా నీ అద్భుతము ప్రభా నాయన ఈ రాత్రి నాయన ఇక్కడ జరిగించండి. అయా నాయన ప్రభా 3 అద్భుతమైనటువంటి రాత్రులుగా అయా ప్రభా నాయన యొక్క ప్రాంగణంలో ప్రభా నాయన సభలు ఏర్పాటు చేసి ఉంటుండగా
అయా దినదినము ప్రభా నీ వాక్కు చేత ప్రతి ఒక్కరూ బలపరచబడి అనేక మంది నాయన ప్రభా నీ రక్షణలోనికి వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మహిమ ప్రసన్నత ప్రభా ఈ స్థలము ఉంచమని జరగాల్సిన కార్యక్రమం అంతా మీ ఆధిపత్యములో మీ స్వాధీనములో మీరు జరిగించుకునమని నీ షకీనా మేఘమును ఈ స్థలమందు ఆవరింపచేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లునుగా కానీ మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థనలు నడిపించిన మా ప్రియులు దైవజనులు, మా ఆల్మూరు మండలంలో ద మోస్ట్ సీనియర్ దైవజనులు అహరోన్ పిన్నయ్య గారికి సభల పక్షముగా వందనాలు వారికి తెలియపరుస్తూ, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్య పఠనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు, సందుపూడిలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు దాస్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 100వ దావీదు కీర్తన మొదటి నుండి చివరి వరకు వారు చదివి వినిపిస్తారు. అలాగే మన మధ్యలో మరొక దైవజనులు దేవుని పనిలో దేవుని సేవలో రెవరెండ్ రాజ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా కీర్తనల గ్రంథం 103 దావీదు కీర్తన మొదటి నుండి 10 వచనాలు వారు చదివి వినిపిస్తారు. శ్రద్ధ కలిగి బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. సభలో ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. అలాగే నర్సుపూర్ నుండి దైవజనులు రాజ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి సేవకుల గ్యాలరీ ఇక్కడ ఉంది. ఆ దైవజనులు కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకనగా వారు మన సభలను ప్రేమించి ఎంతో ప్రేమతో నర్సుపూర్ నుండి మన మధ్యకి సంఘంతో శుద్ధ వారు వచ్చి ఉన్నారు. వారిని ప్రేమతో గౌరవంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సేవకుల గ్యాలరీలోకి వచ్చి వారు కూర్చోవాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి అధ్యక్షుల వారికి ప్రభు పేట వందనాలు, సమయం ఇచ్చిన స్థానిక దైవజనులు కూడా ప్రభు పేట వందనాలు. చేరు వచ్చిన మీకు అందరూ కూడా దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 100వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరాలముండును. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కగా వాక్యపట్నం చదివిన మరి దైవజనులు దాస్ బాబాయ్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో దేవుని పనిలో రాజ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 103 దావీదు కీర్తన మొదటి నుంచి 10 వచనాలు వారు వచ్చి చదివి వినిపిస్తారు. అలాగే ఈ సభలకు మరి దైవజనులు ప్రేమతో ఆహ్వానించగా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ద్రాక్షారం నుండి జయరాజయ్య గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదిక దగ్గర సేవకుల గ్యాలరీ ఉంది. దయచేసి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వారు ముందుకు రావాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన గాబ్రియల్ అయ్య గారికి అలాగే రాజకుమార్ అయ్య గారికి దేవుని తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు రాసిన కీర్తన గ్రంథము 103 కీర్తన 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనమని నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును.
ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం మీయలేదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరి చక్కగా వాక్యపట్నం చదివిన మరి దైవజనులు సహోదరులు రాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఒకసారి అందరు 2 చేతులు పైకెత్తి ఒక్క స్తోత్రం గట్టిగా చెప్దాం బిడ్డలారా. మీరు చెప్తే దోమలన్నీ ఎగిరిపోవాలంత గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చాలా సమయం నుంచి మనం అందరూ కూర్చుని ఉన్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం బిడ్డలారా. నేను తెలుగులోనే చెప్పాను, ఇంగ్లీష్లో కూడా మొదలెట్టమంటే మొదలెడేస్తాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మగవారు, వారు, స్త్రీలు, పురుషులు అందరూ లేచి నిలబడి మనం ఇంతవరకు పాటల ద్వారా వాక్యపట్నం ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరుచుకున్నాం. ఈ సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క సభను ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించులాగున ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసులను నిలబెట్టి వాడుకొనులాగున మనమందరం కండ్లు మూసుకుని 2 హస్తాలు ప్రభు వైపు చాపి స్తుతి ఆరాధనలకు సాగుదాం. మన మధ్యలో ఉన్న దైవజనులు విజయవాడ, పోసారిపాలెం 2 ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తున్న దైవజనులు ఇజ్రాయేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. బిడ్డలారా దయచేసి అందరం 2 చేతులు ప్రభు వైపు చాపి స్తోత్ర గానాలు చెల్లిందామండి. హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు చాపి కళ్ళు మూసుకొని అందరూ కలిసి, ప్రభు ఈ రాత్రి మీరు నాతో మాట్లాడండి నాయన. మీరు నాతో మాట్లాడితే నా పరిస్థితి మార్చబడుతుంది, నా జీవితం మార్చబడుతుంది, నా స్థితిగతులు మార్చబడతాయి. ప్రభా ఈ రాత్రి నాయన మీ వాక్యము చేత నాతో మీరు మాట్లాడండి ప్రభు అంటూ 1 నిమిషం 2 చేతులు ఆకాశం వైపు చాపి కళ్ళు మూసుకొని అందరూ కలిసి చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తి అందరూ కలిసి మొదటగా ప్రభువుని స్తుతిందామా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మరొకసారి బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, చెప్పవద్దు మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు. ఏదో మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఒక్కసారి. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఒక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యా మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యా మాట్లాడవా. ఫలితం మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు. చక్కగా రాత్రి మీరు నాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మారకుండా మధురంగా మార్చబడింది. మీరు మాట్లాడితే నా బలహీనతలు పోతాయి నాయన. మీరు మాట్లాడితే నిన్ను బలపరచబడతాయి రాత్రి. యేసయ్యా నువ్వు మాట్లాడితే గుడ్డివారు చూచారు, మూగవారు మాట్లాడారు. యేసయ్యా
చేశారు, మృగవారు మాట్లాడారు, ఎండిన ఎముకలన్నీ కదలిన చమారాయి, ఎడారిలో నీటి బుద్ధలు పొంగి పొంగిపోయాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, పాదమా యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడు దేవుడా నాతో మాట్లాడు. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగు చూడది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు యేసయ్యా, మా చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుందుట నిలేచియుందుట, కూర్చుందుట నిలేచియుందుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఫలితం నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి కొట్టాలి కొట్టాలి, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి, పలుకుదాం పలుకుదాం, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చేతులు పైకి తండ్రి పలుకుదామా, నీవే కదామా ఆరాధన. పలకలు పలకలు, స్వరం పైకి రావాలి. నీవే కదామా ఆరాధన, ఆరాధన స్తుతి పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. మరొకసారి, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా.
విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. చివరిగా ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ఆరాధన 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 ఆరాధన. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మరొకసారి బిగ్గరగా పలుకుదామా? చివరిగా పరిశోధించి తెలుసుకున్నావు. గ్రౌండ్లో ఉన్న వారందరూ చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి. చివరిగా స్వరమెత్తి ఆరాధన 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 ఆరాధన. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎప్పటి వారమో ఎక్కడి వారమో మమ్మల్ని అందరినీ ప్రేమించారు. మరొక సంవత్సరం మా జీవితంలో నాయన ఇలాగో ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మీ దాసులంతో ప్రయాసపడి ఈ కొడుకులను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అన్ని విధాల మీరు సహాయం ఇచ్చి నడిపించి ప్రోత్సాహపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి నాయన సేవకులు నిలవబడి వాక్యాన్ని అందిస్తుండగా నాయన ఈ ప్రాంతానికి వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునుగాక, ప్రభు మనలను బలపరచునుగాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నాను. ఈ ఆరాధనంతా మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మగవారు పురుషులు మీరు కొంచెం ఎదరికి వచ్చేసేయండి. ఎదరు చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఎదరకు జరిగి కూర్చోవాలని ప్రభుపేట తెలియపరుస్తూ దయచేసి సభలో ఉన్నవారందరూ కూర్చుందాం. మరి ఇంతవరకు చక్కగా ఆరాధనలో నడిపించిన మరి విజయవాడలో దేవుని సేవ చేస్తున్న ఇజ్రాయేల్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి దైవజనులు ఈ సభలకు ఆహ్వానించిన వెంటనే ఆహ్వానాన్ని అందుకుని నేటి ముఖ్య వర్తమానికులు పలు ప్రాంతాల్లో విధి విరామం లేని పరిచర్యలు వాడబడుతూ అనేక ఆత్మలను దేవుని వైపు త్రిపుతున్న దైవజనులు రెవరెండ్ ఆదామరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే ఈ సమయంలో ఈ సభలకు ప్రేమతో మరి స్థలానికి వచ్చిన దైవజనులు తిరణంపేటలో ద్రాక్షరామ ఏరియాలో అద్భుతమైనటువంటి దేవుని సేవ చేస్తున్న జయరాజయ్య గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మరి ఈ సమయంలో మరి వర్తమానానికి వెళ్ళే ముందు దైవజనులు జయరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఈ సభను ఉద్దేశించి కొన్ని శుభాలు తెలియపరచాలని వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దయచేసి వారి వేదిక మీదకి వచ్చి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొన్ని నిమిషాలు సభను ఉద్దేశించి శుభాలు తెలియపరచాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అధ్యక్షుల వారికి నా దేవుని పేరిట శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. నా తోటి జతపాని వారు అయినటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవజనులు గాబ్రియల్ అయ్య గారు ప్రభు చేత నడిపించబడిన వారే, పిలువబడిన వారే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఒక మంచి భారాన్ని బాధ్యతను కలిగి ఇటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నందుకు దేవుని పేరిట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు గాబ్రియల్ అయ్య గారికి తెలియపరుస్తున్నాను. అపోస్తుడైన పౌలు గారు అంటారు, నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, తెలియపరచాలి, అనేకులకు ఆ వార్తను
అందించాలి. ఎందుకనంటే నశించిపోవచ్చున్న దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుచేతనే ఒక్క ఆత్మ నశించిపోవడం అనేది ప్రభువుకి ఎంత మాత్రమును కూడా ఇష్టము కాదు. ప్రతి ఆత్మ రక్షింపబడి ప్రభు తట్టు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, ఇదిగో గొర్రెలకు నేను మంచి కాపరిని అని యేసుక్రీస్తు వారు తన యొక్క స్వర్తమానాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన తెలియపరుస్తున్నటువంటి ఆ వార్త వినిన అనేకులు ఆయన తట్టు తిరిగిన ఎడల నిజంగా వారికి మేలు, నిజంగా వారికి ఆశీర్వాదం, గొప్పగా చెప్పాలనంటే వారికి నిత్య జీవం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆయన. గనుక ఏదో మేము నమ్ముకుని వట్టిగా మా పని మేము చూసుకుని మా ప్రేమలో మేము కొనసాగిపోతున్న ఎడల అది ఎంత మాత్రం ఉపయోగము లేదు. మేము నమ్మిన క్రీస్తును అనేకులకు తెలియపరచడం అది దేవుడు ఎంతగానో సంతోషించి ఆనందించేటటువంటిది. బాధ్యత భారము కలిగిన ప్రతి సేవకుడి మీద దేవుడు ఒక పని పెడతాడు. ఆ పని సువార్త పని. దైవజనులు గాబ్రియల్ అయ్య గారు మరి వాస్తవానికి సంఘము చిన్నదే అయినప్పటికీ, వారి యొక్క సేవ అతి చిన్నదే అయినప్పటికీ, కానీ భారమైనటువంటి ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన పూనుకున్న పని గొప్పది, పని పెద్దది. చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందిద్దాం ఈ పని పూనుకున్న గాబ్రియల్ గారిని. దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ చెప్పాలి ఆమేన్. ప్రియులారా, మరి ఈ రాత్రి సుపరిచితులు దైవజనులు, మాకు ఎంతగానో అత్యంతమైనటువంటి ప్రియులు ఆదామురాజు గారు, మరి వారు ఏ రీతిగా ప్రభు నడిపించి ఈ రాత్రి ఇక్కడ వాడబడతారో నాకు తెలియదు, కానీ ఒక చక్కని ఆత్మీయమైనటువంటి దేవుని శక్తి చేత బలముగా పూనుకుని ప్రభు చేత స్వస్థత పడి దేవుని చేత నడిపించబడినటువంటి గొప్ప దైవజనులను దేవుడు ఈ వేదిక నొద్దకు ఈ రాత్రి మన మధ్యకు తీసుకొచ్చాడు. దేవుడు మహిమ దేవునికే కలుగును గాక. ఈ రాత్రి వారు చెప్పబోతున్న ప్రతి మాట చాలా విలువైనటువంటిది. ఆయన చెప్పబోతున్నటువంటి ఒకవేళ సాక్ష్యం ఒకవేళ చెప్పుంటే కనుక ఆయన మరీ శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రభు అయినటువంటి దేవుడికి అసాధ్యమైనది లేదు అని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం ఈ రాత్రి వేదిక మీద నిలబడబోతున్నటువంటి దైవజనులు ఆదామరాజు గారి యొక్క సాక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సువార్తను వినాలి, సాక్ష్యాన్ని వినాలి, ప్రభు గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన వైపు చూడాలి. ఎంత బాధ్యతగా పనిచేస్తున్నటువంటి మరి గాబ్రియల్ అయ్య గారి కొరకు మనందరం ప్రార్థన చేయాలి. దేవుడు నా మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చక్కని శుభాలు తెలియపరిచిన మరి దైవజనులు జయరాజయ్య గారికి సభల పక్షముగా వందనాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా సంతోషంగా స్తోత్రం చెప్తారా? అంతేనా మీ సంతోషం? హల్లెలూయా. మంచిది బిడ్డలారా, శ్రేష్టమైన సమయాన్ని మనం వస్తూ ఉన్నాం. మరి పినపల్ల ప్రాంతవాసులందరూ కనిపెట్టుకుని ఉన్నారు, ఆదామరాజు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వారి స్వరాన్ని వినాలి, వాక్కులు వినాలి, వాక్యాన్ని వినాలని దరిదాపు నెల నుంచి సంఘంలో ఎడతెరుపు లేని ప్రార్థనలు, సంఘంలో ఎప్పుడు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. మీరందరూ కనిపెట్టినట్టుగా చూస్తున్నట్లుగా ఆ శుభ గడియలు ముంచుకొచ్చేసాయి. దేవునికి స్తోత్రం. మరి దైవజనులకి సమయం ఇచ్చే ముందు మన మధ్యలో ఉన్న స్థానిక దైవజనులు గాబ్రియల్ అయ్య గారు వేదిక మీదకి రావాలి. అలాగే ఇస్రాయేల్ పాస్టర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే కమలాకర్ అయ్య గారు వేదిక మీదకి రావాలి. దయచేసి జయరాజ్ అయ్య గారు వేదిక మీదకి రావాలి. ఆనంద్ గారు, కాకినాడ నుండి వచ్చిన ఆనంద్ గారు వేదిక మీదకి రావాలి. పిఠాపురం నుండి వచ్చిన దైవజనులు ప్రవీణ్ గారు, దయచేసి వారు కూడా అక్కడక్కడ ఉంటున్నారు, దయచేసి ప్రవీణ్ గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే రాజు పాస్టర్ గారు నర్సిపూర్ నుంచి వచ్చారు, వారు కూడా వేదిక మీదకి ఒకసారి రావాలి. అలాగే రాజ్ కుమార్ గారు, వారు కూడా ఒకసారి వేదిక మీదకి, ప్రసాద్ గారు, అహరోన్ పిన్ని గారు, దయచేసి దైవజనులందరూ ఒకసారి వేదిక మీదకి వచ్చినట్లయితే ఒక చిన్న కార్యక్రమాన్ని మనం ముగించి దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిందాం. దైవజనుల యొక్క ఆశ, స్థానిక దైవజనుల యొక్క ఆశ, వారి ఆలోచన, వారి దర్శనం
ఈ సమయంలో ఈ కార్యక్రమం చేయడం అన్నమాట. దయచేసి ఆనంద్ గారు, ప్రవీణ్ గారు, దయచేసి ఈ సమయంలో మరి అద్భుతమైన ఒక అమూల్యమైన సమయం మనం వస్తూ ఉన్నాం. బైబిల్లో పత్రికల్లో ఒక మాట రాయబడి ఉన్న మాట, బాగుగా పాలన చేయు పెద్దలను, వాక్యమందు విశేషముగా ప్రయాసపడుతున్న వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచబడాలని వాక్యం చెబుతా ఉంది. మరి దైవజనులు ఆదామరాజు గారు మా యొక్క చిన్న విషయాన్ని మన్నించాలని, ప్రేమతో స్వీకరించాలని నేను వారిని తెలియబరుస్తూ నేటి దైవజనులకి సన్మానం చేయాలన్నది చిన్న ఆలోచన. దయచేసి అభిషక్తులు వేదిక మీదకి వస్తున్నప్పుడు వారిలో ఉన్న అభిషేకాన్ని గుర్తిరిగి చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానించుకుందాం. దైవజనులందరి చేతుల మీదుగా చిన్న సత్కారం చేయాలన్నది చిన్న ఆశ అన్నమాట, చిన్న ఆశ. దయచేసి చప్పట్లు కొడుతూ, మీ చప్పట్లు ఆగిపోకూడదు. పట్టుకో దైవజనులందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మన కోనసీమ లాంఛనం అండి ఇది, దయచేసి స్వీకరించాలి. ఈ సమయంలో మరి దైవజనుల నిమిత్తం చిన్న ప్రార్థన, దైవజనుల నిమిత్తమై చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రవీణ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవజనులను అనేక ప్రాంతాల్లో ఇంకా బలంగా దేవుడు వాడుకోవాలని, వారికి ఆయుష్ను ఆరోగ్యంను ప్రభు ఇవ్వాలని, దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యలను నూరంతలుగా ఆశీర్వదించాలని, ఈ రాత్రికాల సమయంలో సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు బలమైన సాధనముగా వాడుకోవాలని మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిందాం. దయచేసి మీ కుడి హస్తాన్ని దైవజనుల వైపు చాపి నిండు మనసుతో మనం ప్రార్థన చేద్దాం. ఒక దైవజనుడు మండగలిగితే అనేక కుటుంబాలు, అనేక సంఘములు, అనేక సువార్త రాజ్యసభ ఊరేగించబడుతుంది. కాబట్టి అందరూ కుడి చేయి చాపి, ప్రభా దైవజనుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అందరూ ప్రార్థన చేయండి. ఒక నిమిషం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీ దైవజనుడిని ఆత్మచేత నింపండి, వాడుకోండి ప్రభా. దేశ విదేశాల్లో వాడుకోండి, అనేక ప్రాంతాల్లో వాడుకోండి, వెళ్ళని ప్రాంతంలోనూ వాడుకోండి. వారికి ఇచ్చిన ఆ దర్శనమును, వారికి ఇచ్చిన సాక్ష్యమును, వారికి ఇచ్చిన ఉపదేశ క్రమమును అనేక చోట్ల విరివిగా వాడబడే భాగ్యము దయచే. నీ చేతిలో విరవబడిన రొట్టె వలె దైవజనుడు వాడబడే భాగ్యాన్ని దయచే. నీ సన్నిధి ఉంచండి. ఎక్కడికి వెళ్ళినా నీ దూత కాపుదల దయచేయండి. నీ ఆత్మతో నడిపింప చేయండి. వారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వారి హృదయంలో మండుటకు సహాయం చేయండి. ప్రజలు మారు మనసు కలగ చేయండి. నీ రాజ్యవ్యాప్తి కొరకు అనేక మంది వేల ప్రజలను నీ కొరకు పట్టుకోగలిగిన కృపను దయచేయండి. ఈ రాత్రి కూడా మీరు నీ ఆత్మ సన్నిధి మరింతగా ఈ ప్రాంతంలో వాడుకోబడనిమ్మని ప్రార్థిస్తూ, ఇంతవరకు నీ సహాయము, నీ క్రమమైన పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగింప చేస్తున్నారు. ఇక ముందుకును మా అందరితో మీరు మాట్లాడి వాడుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మరి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మరి చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించినందుకు ఆదాం రాజయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ పరిచర్యను మనం ప్రోత్సహించి, ఈ పరిచర్యను మనం ప్రేమించి మన కానుకలను దేవునికి సమర్పిందాం. ఈ సమయంలో
నర్సిపూడి నుండి వచ్చిన దైవ సేవకురాలు దైవజనరాలు సృజన గారు వారు వచ్చి ఒక పాట పాడుతూ ఉంటుండగా కానుకల స్వీకరణ జరుగుతూ ఉంది. దయతో సహకరించాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నాను. మరి మధ్యలోకి వచ్చిన దైవజనరాలు నర్సిపూడి నుండి వచ్చిన శ్రీమతి రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడుతూ ఉంటుండగా మరి పరిచారికులు వచ్చి కానుకలను సమర్పించేవారు పట్టేవారు దయతో సహకరించాలని ప్రభు పేరిట వారికి తెలియబరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా